శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం ఇవాళ నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 50 భాగాలుగా చెప్పుకున్నాం. 51వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేస్తున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమ. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. యో వై హరిశ్చంద్రమఖే విక్రీత పురుషపశు స్తుత్వా దేవాన్ పజే దేశాదీన్ ముముచే పాశబంధనాత్. యో రాతో దేవయజనే దేవైర్గాధిషు తాపస దేవరాత ఇతి ఖ్యాత సునస్సేపస్తు భార్గవ. సునస్సేపుణ్ణి హరిశ్చంద్రుడు అమ్మాడు. ఆ మహారాజు హరిశ్చంద్రుడికి అమ్మాడు సునస్సేపుని. అంతవరకు నేటి వరకు చదువుకున్నాం. క్షామబాధలకు తట్టుకోలేక అజీగర్తుడు తన కుమారుడైన సునస్సేపుని హరిశ్చంద్రుడికి అమ్మాడు. ఆ మహారాజు సునస్సేపుని యజ్ఞపశువుగా చేసి ఉపస్తంభానికి బంధించాడు. అప్పుడు అతడు విశ్వామిత్రుడిని శరణుజొచ్చాడు. తర్వాత సునస్సేపుడు విశ్వామిత్రుడి చేత ఉపదేశింపబడిన మంత్రాన్ని జపిస్తూ అలానే ఉన్నాడు. అప్పుడు బ్రహ్మాదేవత అతని ప్రసన్నులై హరిశ్చంద్రునికి యజ్ఞఫలాన్ని అనుగ్రహించి అతన్ని బంధవిముక్తుని చేశారు. దేవతలను ఉద్దేశించబడిన ఆ యాగంలో దేవతలచే బంధవిముక్తుడైనందున భృగువంశజుడైన ఆ సునస్సేపుడు దేవరాత్రుడిగా ప్రసిద్ధి వహించాడు. విశ్వామిత్రునిచే కొడుకుగా చేరదీయబడినందున అతడు గాది వంశజుల్లో ఒకడై మసులుకున్నాడు. యో మధుఛందసో జ్యేష్ఠ కుశలం మేనిరేన తత్ అసపత్తాన్ముని క్రుద్ధోం లేచ భవత దుర్జన. విశ్వామిత్రుడు ఆదేశించినప్పటికీ విశ్వామిత్రుడి కుమారులు సునస్సేపుణ్ణి తమ పెద్దన్నగా పరిగణించడానికి నిరాకరించారు. అందుకు కోపం వచ్చి విశ్వామిత్రుడు, మీరు నా ఆదేశాన్ని పాటింపనందున అందరూ కూడా దుర్జనులైన మేచ్ఛులుగా మారిపోండి అని వారిని శపించాడు. స హోవాచ మధుఛందా సార్ధం 500 తతః ఎన్నో భవాన్ సంజానీతే తస్మిన్ తిష్టామ హే వయం. అప్పుడు విశ్వామిత్రుడి పుత్రుల్లో నడిమివాడైన మధుచంద్రుడు తన 50 మంది తమ్ములతో కూడి తండ్రితో, తండ్రి నీవు ఆదేశించిన రీతిగా మేమందరం కూడా ఈ సునస్సేపుణ్ణి జ్యేష్ఠ భ్రాతగా గౌరవిస్తాము అని పలికారు. జ్యేష్ఠం మంత్ర దృశం చక్రుస్వామన్వంచోభయం స్మహి విశ్వామిత్ర స్మృతానా వీరవంతో భవిష్యద ఏ మానం మే అనుగృహణంతో వీరవంత మకర్తమాం. ఆ తర్వాత వాళ్ళు సునస్సేపుడితోటి మంత్రద్రష్టమైన నీవు మాకు పెద్దనవు, మేము నీకు తమ్ములమై నిన్ను అనుసరిస్తామని తెలిపారు. అందుకు విశ్వామిత్రుడు సంతృప్తుడై, మీరు సునస్సేపుని అన్నగా గుర్తించారు, మీ వల్ల నేను ఒక సుపుత్రుని పొంది ధన్యున్నయ్యాను, కనుక మీరు కూడా సుపుత్రులను పొందుతురుగాక అని ఆ 50 మందిని కూడా ఆశీర్వదించాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు ఏ శవః కుశికా వీరో దేవరాతాస్తమన్విత అన్యే చాష్టక హారీత జయక్రతుమదాదయ ఏం కౌశిక గోత్రస్సు విశ్వామిత్రై ప్రతద్విధం ప్రవారాంతరమాపన్నం తద్ది చైవం ప్రకల్పితాం. ఆ తర్వాత విశ్వామిత్రుడు, కుశిక వంశజులారా, ఈ సునస్సేపుడు దేవరాతుడని పేర కౌశిక గోత్రజుడే అవుతాడు, అతని ఆజ్ఞను మీరు పాలింపగలరు అన్నాడు. పరీక్షణ మహారాజా, ఈ కథ అంతా ఎవరెవరు చెప్తున్నాడు? సుఖయోగి పరీక్షణకి. పరీక్షణ మహారాజా విశ్వామిత్రుని పుత్రుల్లో 8వ వాడు హారీతుడు. హారీతుడు, జయుడు, క్రతుమంతుడు మొదలైన వాళ్ళు అష్టకుడు పేరు. పుత్రుల్లో విశ్వామిత్రుని పుత్రుల్లో అష్టకుడు, హారీతుడు, జయుడు, క్రతుమంతుడు ఈ మొదలగు వారు ఉన్నారు. ఈ విధంగా విశ్వామిత్రుని పుత్రుల వలన కౌశిక గోత్రంలో అనేక ప్రవరలు ఏర్పడ్డాయి. దేవరాతుడు జ్యేష్ఠ కుమారుడు అవటం వల్ల కౌశిక ప్రవరుడు 2వ వాడయ్యాడు. కౌశిక గోత్రంలో కూడాను త్రయా ఋషుల్లో 3 ఋషుల్లో
వేరు అవుతారు. వేరువేరుగా రెండు తెగలు ఏర్పడ్డాయి. కౌశికి గోత్రం అని చెప్తున్నాడు. రేపు మనం 52వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచ భౌతిక తత్వములనే హారతులిత్తుమురా. రజోతమో సత్వం నుండి మాయడి జనించే బాబా మాయడి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు